అనగనగా ఒక పచ్చని అడవి. ఆ అడవిలో ఓ అందమైన జింక ఉండేది. ఆ జింక పేరు చందు. చందు చాలా చురుగ్గా, అందంగా ఉండేది. అడవిలోని అన్ని జంతువులు చందుని చూసి ఎంత వేగంగా పరిగెడుతుంది, ఎంత అందంగా ఉంది అని మెచ్చుకుంటూ ఉండేవారు. కానీ చందుకి ఒక అలవాటు ఉంది. అది ఎప్పుడు తన అందం, తన వేగం గురించే గర్వపడుతూ ఉండేది. ఇతర జంతువులు మాటలు వినేది కాదు. వారెవ్వరికి ఏ రకం సాయం చేసేది కాదు. అదే అడవిలో ఒక తెలివైన గుడ్లగూబ ఉండేది. దాని పేరు ధీర. ధీర చాలా నిశ్శబ్దంగా ఉండేది, కానీ చాలా జ్ఞానం కలిగి ఉన్నది. రాత్రివేళ చెట్టు కొమ్మపై కూర్చొని అడవిలో జరిగే ప్రతి విషయం గమనిస్తూ ఉండేది. ఒకరోజు చందు నది దగ్గర తన ప్రతిబింబం చూసుకుంటూ, ఆహ్, నేనెంత అందంగా ఉన్నాను, నాలాంటి వేగం ఎవ్వరికీ లేదు అని గర్వంగా అనుకుంటూ తిరుగుతూ ఉంది. అప్పుడు దగ్గరలో ఉన్న గుడ్లగూప మెల్లగా అంది, చందు, అందం, వేగం మంచి లక్షణాలే, కానీ జాగ్రత్త, తెలివి కూడా అవసరం సుమా అంది. చందు నవ్వుతూ, ఓ గుడ్లగూబ, నువ్వు రాత్రంతా కూర్చునే పక్షి, నాకు ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. నేను వేగంగా పరిగెత్తగలను, నాకు ఎలాంటి ప్రమాదం రాదు, నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు అని అహంకారంగా చెప్పింది. ధీర మౌనంగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందిలే అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అడవిలో వేటగాడొచ్చాడు. అతను నిశ్శబ్దంగా అర్ధరాత్రి వేళ పొదల మాటున దాక్కుని అక్కడ వలలు వేసి వెళ్ళిపోయాడు. రాత్రి గుడ్లగూబ అది గమనించింది. వెంటనే అన్ని జంతువుల్ని హెచ్చరించింది. ఆ దారి వద్దకు ఎవ్వరూ వెళ్ళకండి, అక్కడ ప్రమాదం పొంచి ఉంది అని అన్ని జంతువులకి హెచ్చరించింది. చాలా జంతువులు గుడ్లగూబ మాట విని ఆ దారి వైపే వెళ్ళలేదు. కానీ చందు మాత్రం ఆలోచించింది. నేను వేగంగా పరిగెత్తగలను, నాకు ఏమి ప్రమాదం ఉంటుంది అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం చందు అదే దారిలో పచ్చిక బయళ్ళ వైపు తినడానికి వెళ్ళింది. ఆకస్మికంగా అది వేటగాడి వలలో చిక్కుకుంది. అయ్యో, నన్ను కాపాడండి అని భయంతో అరవసాగింది. ఎంత ప్రయత్నించినా బయటికి రావడం లేదు. ఆ శబ్దం విన్న గుడ్లగూబ వెంటనే అక్కడికి వచ్చింది. చందు, భయపడకు, నేను సహాయం చేస్తాను అని ధైర్యం చెప్పింది. గుడ్లగూబ తన తెలివితో ఇతర జంతువుల్ని పిలిచింది. ఎలుకలు వచ్చి వలతాడు కొరికి కోసేశాయి. కొద్దిసేపటికి చందు ఎట్టకేలకు బయటకొచ్చింది. చందు చాలా సిగ్గుపడింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ధీరా, నేను నీ మాటలు వినలేదు. నా గర్వం వల్ల ఈ సమస్యలో చిక్కుకున్నాను. నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. గుడ్లగూబ ప్రేమగా అంది, చందు, తప్పు చేయడం సహజం, కానీ దాని నుంచి నేర్చుకోవడం ముఖ్యమైనది. వేగం, అందం కన్నా జ్ఞానం మరియు వినయం ఉంటేనే జీవితం సురక్షితంగా ఉంటుంది. అది గమనించుకో అని చెప్పింది. ఆ రోజు నుంచి చందు మారిపోయింది. ఇతర జంతువులతో మాట్లాడటం, గౌరవం ఇవ్వడం నేర్చుకుంది. గుడ్లగూబతో మంచి స్నేహం చేసుకుంది. అడవిలోని జంతువులు కూడా చందు ఇప్పుడు నిజంగా తెలివైన జింక అయింది అని మెచ్చుకోసాగాయి. అప్పటి నుండి చందు గర్వం కాకుండా వినయంతో జీవించింది. ఈ కథలో నీతి ఏంటంటే, గర్వం కంటే జ్ఞానం, వినయం కంటే విలువైంది వేరేది లేదు. తెలివైన వారి మాటలు వింటే ప్రమాదాల నుండి దూరంగా ఉండగలమన్న విషయం ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ.